జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వాడి వేడిగా సాగిన శాసన మండలి సమావేశం. పలు ప్రశ్నోత్తరాలను లేవనెత్తిన వైసీపీ నేతలు, బదులిచ్చిన మంత్రులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న ట్యాక్స్ కన్సల్టెంట్స్. అలా అయితేనే నిర్దిష్టమైన నివేదికలు ఇవ్వగలమని స్పష్టం. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్న పోలీస్ శాఖ. రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ సేవలను వివరించిన విశాఖ పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి. నేటి నుండి ప్రారంభమైన శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆలయాల్లో భక్తుల అకాల మరణాలకు సంబంధించిన పలు ప్రశ్నలను లేవనెత్తారు. వాటికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం జవాబులిచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి అధ్యక్ష. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు అధ్యక్ష. అవి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంఘటనలు జరిగాయి అధ్యక్ష. తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి 9న జరిగింది అధ్యక్ష. 6 ప్రాణాలు పోయాయి, 24 మంది గాయాలయ్యాయి అధ్యక్ష. అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు, వచ్చాక అవ్వచ్చు, తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష. అలాగే అది ఆ సంఘటన జరగకముందే సింహాచలంలో ఇలాగ 7 చనిపోయారు గోడ కూలి అధ్యక్ష. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో 2 ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష. ఈ రోజు వరకు ఏ ఒక్కరిపైనైనా బాధ్యులపైన పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ 3 బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలిదని సాక్షాత్తు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష, 6 చనిపోయారు కదా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే, దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష. బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష? అసలు ఎలా నియమించారు, ఎందుకు నియమించారు అధ్యక్ష? అది ఇంకోటి ఏంటంటే, ఈ సంఘటన మరొక ముందే మనం సింహాచలంది చూసాం కదా అధ్యక్ష. ఇందులో ఆ కాంట్రాక్టర్ చెప్పాడు అధ్యక్ష, పైన ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్లనే తక్కువ సమయంలో గోడ కట్టాను, ప్లాన్ ని డీవియేట్ అయ్యాను, వాళ్ళు ఒత్తిడి చేయడం వలన అని చెప్పారు అధ్యక్ష. మరి ఎవరు ఒత్తిడి చేశారు? 7 ప్రాణాలు పోవడానికి కారణమైన ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరు? అతన్ని పట్టుకున్నారా, అరెస్ట్ చేశారా? ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆడ ఉన్నటువంటి అధికారుల్ని వెంటనే రిలీవ్ చేయమని, కొంతమందిని చట్టపరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, మా శాఖ ద్వారా ఆ ఆదేశాలని అమలు చేసే తీరులో ఉన్నటువంటి కొందరు అధికారులను సస్పెండ్ చేశాం, కొందరు అధికారుల్ని అక్కడ రిలీవ్ చేశాం. వాళ్లకు బదులుగా వెంటనే ఇతర అధికారులను తీసుకొచ్చి పెట్టి 2 రోజులు 10 రోజులు చేసినప్పటికీ ముందుగా దాన్ని ప్రకటన జరిగింది కాబట్టి 10 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఈ తొక్కిసలాటలో జరిగినటువంటి దీని మీద కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం వీళ్లే కాదు అధ్యక్ష, అనేక మందికి అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఆ వచ్చిన అనుమానాలని నివృత్తి చేయాలంటే
దీనికి ఒక చట్టబద్ధతను తీసుకురావాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నంలో దీనికి మనం ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా దీని మీద హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారిని దీనికి జ్యుడిషియల్ కమిషన్ వేశాం. వారిచ్చే నివేదికను ఆధారం చేసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. సిరి మేకోవర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న గ్లో అప్, అక్టోబర్ 12న గ్లామర్ అండ్ వేస్ట్ షో జరగనున్నట్లు సౌమ్య తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ పర్యవేక్షణలో అత్యద్భుతంగా ఈ ఈవెంట్లను రూపొందిస్తున్నామని, అక్టోబర్ 11న మేకప్ అవార్డ్స్, ఫ్యాషన్ అవార్డ్స్, అలాగే పిల్లలకు గ్లామర్ రన్వే షో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు విశాఖలో సుమారు 70 మంది మేకప్ ఆర్టిస్టులను తయారు చేశామని, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని, సిరి మేకోవర్ స్టూడియో ఫ్యాషన్ కు ఒక కొత్త రూపం తీసుకొస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్ వీరుమామ, సిరి మేకోవర్ అధినేతలు సౌమ్య, సుధా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం అంతర్జాతీయ స్థాయిలో విజేతలైన మోడల్స్ ర్యాంప్ వాక్ ఆహుతుల్ని అలరించింది. సిరి మేకోవర్ స్టూడియో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం గ్లో అప్ గాలా, పేరులోనే ఉంది గ్లో, అంటే ఎక్కడైతే మంచి మేకప్ పడుతుందో అక్కడ అమ్మాయి మరింత అందంగా తయారవుతుంది. సో గ్లో అప్ గాలా అనే ఈ ఈవెంట్లో వీళ్ళు మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్తో పాటు మన విశాఖపట్నం నుంచి ఎంతోమంది మోడల్స్ ఎన్నో బ్యూటీ పేజెంట్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలాంటి మోడల్స్ని, ఫ్యాషన్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎంతోమంది యువతులని, అంటే 30 మోడల్స్తో 4 kinds ఆఫ్ రౌండ్స్ని అక్టోబర్ 11న మన మంత్రీస్ హోటల్లో ఈవినింగ్ అనమాట, అక్టోబర్ 11th మంత్రీస్ హోటల్లో ఒక సూపర్ షోని కండక్ట్ చేయబోతున్నారు. భారతీయ పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటారో మనకి తెలుసు. అలాగే డ్రేప్స్, ఆ కాన్సెప్ట్లో కూడా మన మోడల్స్ కనిపించబోతున్నారు. అలాగే ఇండో వెస్ట్రన్లో కనిపించబోతున్నారు, ఇక టోటల్ వెస్ట్రన్లో కూడా కనిపించబోతున్నారు. అంటే అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ నైట్ ఒక 10:30 వరకు అవుతుంది. మేకప్ ఆర్టిస్ట్ అవార్డులతో పాటు
ఎవరైతే ప్రతి సెగ్మెంట్లో ఉంటారో 1, 2, 3 ఆ మోడల్స్కి కూడా అవార్డ్స్తో రికగ్నైజ్ చేస్తున్నారు. అలాగే వండర్ఫుల్ గిఫ్ట్స్ కూడా ఉంటున్నాయి. అండ్ అలాగే ప్రతి మోడల్కి కూడా ఒక డిఫరెంట్ టైటిల్స్ కూడా ఇచ్చే విధంగా మా వీరు మామాస్ బ్రాండ్ సిరీస్ మేకప్ స్టూడియోస్తో కలిపి ఈ ఈవెంట్ని మరి మనం కాన్సెప్ట్లో చేసాం. వీళ్ళు మేకప్తో పాటుగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎందుకంటే ఈ రోజున ఒక అమ్మాయికి ఫ్యాషన్తో పాటు మేకప్లోకి వస్తే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకోసమనే ఇది ఇక్కడ నేర్చుకుని అది ఎక్కడ నేర్చుకుని అట్లా కాకుండా ఇక్కడ ఈ ఏరియాకి వస్తే సిరీ మేకప్ స్టూడియోకి వస్తే కనుక వాళ్ళు మొత్తం అని నేర్చుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోజున ఎంతోమంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా చాలా పెద్ద రంగం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, అందం, వీటి కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. సో ఈ ఈవెంట్ 11వ తేదీనేమో మగువలకు ఉంటుంది. అలాగే 12వ తారీఖున మన గ్లామ్ రన్వే కూడా సిరీస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ పార్ట్నర్ అనమాట. సో అక్టోబర్ 11, 12 విశాఖపట్నంలో టోటల్గా ఫ్యాషన్కి సంబంధించిన 2 రోజుల కార్యక్రమాన్ని మరి సిరీస్ మేకప్ స్టూడియోస్ వాళ్ళు చేస్తున్నారు. మనం 30 మంది ఆ మోడల్స్ని తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికి మనం 20 మందిని సెలెక్ట్ చేసాం. విశాఖపట్నంలో ఎంతోమంది ఈ ఫ్యాషన్ కోసం టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు కాబట్టి వారికి కూడా సిరీస్ మేకప్ స్టూడియోస్ వెల్కమ్ చెప్తుంది. మీరు కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మేము ఎటువంటి రుసుము కూడా తీసుకోవట్లేదు. మీరు బాగున్నారనుకుంటే కనుక సౌమ్య గారు మీకు ఛాన్స్ ఇస్తారనమాట. వాళ్ళే టోటల్గా డ్రెస్ని డిజైన్ చేస్తారు, వాళ్ళే మీకు మేకప్ వేస్తారు, మీకు ఒక అందమైన మెమరీని ఇస్తారు. దాంతోపాటుగా వీరు మామ ఇక రెమ్యూనరేషన్తో పాటు గిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మ్యాటర్. మీలో ఎవరైనా కూడా అందమైన అమ్మాయిలు మేము కూడా ఫ్యాషన్ ర్యాంప్ పైన నడవాలనుకునే కళలు కానీ ఎంతోమంది ఔత్సాహిక యువతకు మేము వెల్కమ్ చెప్తున్నాం. 9912999949లో మీ పిక్స్ అండ్ డీటెయిల్స్ పంపించండి. సెలెక్షన్ మాత్రం మేడమే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎలాంటి వాళ్ళు ఈ షోకి వీళ్ళు యాప్ట్ అవుతారనేది. మేము మేకప్ స్టూడియో స్టార్ట్ చేసి ఇప్పటికీ 9 months అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మేకప్ కోర్సు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మా లక్ష్యం అన్నమాట. ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళు జాబ్ చేసుకోలేకపోయి ఉంటే కనుక మేకప్ కోర్స్ అనేది మేము తక్కువ బడ్జెట్లోనే నేర్పిస్తున్నాము. ఇందులో మీకు ఏంటి అంటే చాలా కైండ్స్ ఆఫ్ మేకప్ లుక్స్ ఉంటాయి, దాంతోపాటుగా హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అలానే మీరు మేకప్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక జాబ్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇది కాకుండా మేము కొత్తగా ఇప్పుడు మేము ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కూడా లాంచ్ చేస్తున్నాము. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వైద్య విద్యను పేద విద్యార్థులకు అందనంత ఎత్తున ఉంచడం తాము ఖండిస్తున్నామని, యథావిధిగా ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వై రాంబాబు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే మెడికల్ సీట్లని 107, 108 జీవోలు తీసుకొచ్చి రద్దు చేస్తామని లోకేష్ గారి ఎన్నికల ప్రచారంలో ఈనాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజలని నిట్ట నిల్వ మోసం చేస్తూ ఈరోజు 10 మెడికల్ వైద్య కళాశాల యూనివర్సిటీలకు సంబంధించి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని సంబంధించి ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. సొమ్ము ప్రభుత్వం పెడితే దాని నుంచి అనుభవించేది ప్రైవేటు సంస్థల. దీనివల్ల మెడికల్ సంబంధించి విద్య అభ్యసించే విద్యార్థులకి సీట్లు కరువు అవుతాయి, డబ్బులు పెట్టి కొనాలా. పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదైతే ప్రజలు ఉన్నారో ఓపీ ఫ్రీ ఉండదు, మందులు కూడా ఎక్కువ రేటు ఉండే పరిస్థితి ఉంది. కనీసం కేంద్ర ఆల్రెడీ భారతదేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క ప్రైవేటీకరణ విధానంగా అడుగులు మొత్తుతూ ఈరోజు వైద్య కళాశాలను యూనివర్సిటీలు ప్రైవేటీకరణ చేయడానికి అఖిల భారతీయ యువత సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చేస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇటు మినిస్టర్లు కానీ PPP విధానాన్ని ఈరోజు గూగుల్లో కొడితే చెప్తారు దాని విధానం ఏంటి, కానీ ప్రజలకి తప్పుదోవ చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ ప్రజల పట్ల విశ్వాసం, రాష్ట్ర ప్రజల పట్ల శ్రేయస్కోరని ఏదో PPP విధానాన్ని రద్దు చేసి 70%, 80%, 60% పనులు పూర్తి కాలేదు, మీరు పూర్తి చేయండి. పూర్తి చేసి దాన్ని రాష్ట్రంలో పూర్తి చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలో నడపండి. కానీ PPP విధానం ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే వెనక్కి తీసుకున్నట్టు జీవో తేవాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను పేద ప్రజలను అందరూ చైతన్యం చేసి భారీ ఆందోళన చేపడతామని చేసి అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని.
కళ్ళు చెదిరే అరుదైన బంగారు ఆభరణాల్లో ఒకే చోట కొలువు తీర్చి మహిళల మనసు దోచుకుంటుంది వేగా గోల్డ్ అండ్ డైమండ్స్ వారి 3 రోజుల ఎగ్జిబిషన్. ఈ నెల 18, 19, 20 తేదీలలో ఐటీసీ దివే గ్రాండ్ బే హోటల్లో అతిపెద్ద బ్రైడల్ జ్యువెలర్స్ ప్రదర్శన మరియు సేల్స్ ఏర్పాటు చేశారు. మగవాళ్ళు మెచ్చే అరుదైన గోల్డ్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు వైవా హర్ష తల్లి గుడిమెట్ల రాధ, చెమ్ముడు రమాదేవిలు హాజరై జ్యోతి ప్రజ్వల్లా గావించి ప్రారంభించారు. ముందుగా వేగా జ్యువెలర్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారు ధరల నేపథ్యంలో వినియోగదారులకి గోల్డ్ ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజదూరీలో తగ్గింపు, పోల్కి ఆభరణాలపై తరుగు, మజూరీ ఛార్జీలు లేకుండా వజ్ర ఆభరణాలపై ప్రత్యేకమైన తగ్గింపులు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకమైన డిజైన్ల కోసం విశాఖపట్నం నుండి హైదరాబాద్, విజయవాడ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యంత అరుదైన లేటెస్ట్ డిజైన్స్లతో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న వేగా జ్యువెలర్స్ అందుకు తగ్గట్టుగానే ప్రదర్శన ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణలక్ష్మి 2025 విన్నర్స్ దివ్య రాజేష్, పొట్నూరు బిందుశ్రీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్స్ అల్లం బాలదుర్గా ప్రసాద్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పోల్కి డైమండ్స్ జ్యువెలరీ మీద నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్, సూపర్ కలెక్షన్ ఉంది. ఎస్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్ చాలా 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 బాగుంది. ఇది నమ్మకమే వేగా జ్యువెలరీయే నమ్మకం. నా ఒపీనియన్ అందరూ రండి, వచ్చి విజిట్ చేయండి. వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. వైజాగ్లో నేను ఒక అరౌండ్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇంత ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ నేను ఎప్పుడు కూడా చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నా ఉద్దేశం వెడ్డింగ్కి రెడీగా ఉన్న అమ్మాయిలందరూ వెడ్డింగ్ కలెక్షన్ ఇక్కడ స్పెషల్గా ఉంది, విజిట్ చేయాలని కోరుకుంటున్నా. వైజాగ్లో గ్రాండ్ బేలో జరగబోతున్న వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ 18th, 19th, 20th జరుగుతుంది. సో మేమందరం ఈరోజు వచ్చి విజిట్ చేసాం. కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ పెళ్లికాని అమ్మాయిలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది కదా, చూసారా నా డైమండ్ సెట్ అసలు ఎంత యూనిక్ కలెక్షన్ అంటే అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా పోల్కి సెట్స్ పైన 0 వేస్టేజ్ అనమాట. నో తరుగు లేని నమ్మకం. వేగా అనగానే గుర్తొచ్చేది ఏంటి? వెడ్డింగ్ అనగానే గుర్తొచ్చేది వేగా, ఎనలేని అనుబంధం. థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్ యాక్చువల్లీ ఎందుకు మేము కండక్ట్ చేస్తున్నామంటే పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని, సో రాబోయే రోజుల్లో ఇంతకన్నా పెరిగి అసలు 100 grams కొనుక్కోవాల్సింది 50 grams క్లోజ్ చేసే పరిస్థితులు వచ్చి ఉన్నాయి. కాబట్టి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా వేగా జ్యువెలర్స్ వైజాగ్ ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి మీ ఫ్యూచర్ మనీని సేవ్ చేసుకోవడానికి ఈ వేగా జ్యువెలర్స్ ఈరోజు గ్రాండ్ బేలో ఎగ్జిబిషన్ హోస్ట్ చేసిందండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 18th, 19th, 20 3 days గ్రాండ్ బే హోటల్లో లైక్ మహోత్సవం అండి. ఇది ఒకసారి మీ అందరూ విజిట్ అవుతే అసలు ఏంటి అబ్బాయి, ఇలాంటి నిజాలు మనం ఎక్కడా చూడలేము, ఇంతకు మించి అసలు అందం ఉండమో అనుకున్నటువంటి జ్యువెలరీలో ఇంకో కొత్త అద్భుతాలను సృష్టించింది వేగా జ్యువెలర్స్ ఇప్పుడు వైజాగ్ గ్రాండ్ బే హోటల్లో. మన దగ్గర యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ పోల్కి జ్యువెలరీ, కుందన్, విక్టోరియన్, జడావ్, పచి, నక్షి అండ్ డీప్ టెంపుల్ నక్షి. సో ఒక్కటేంటండి అసలు చూడలేనివి ఇంతవరకు చాలా కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్ మీరు అందరూ వచ్చి ఒకసారి మీ కళ్ళతో చూస్తే మీకు తెలుస్తుందండి. దేశ ఆర్థికాభివృద్ధిలో వారిది అత్యంత కీలకమైన పాత్ర. ఆదాయపు పన్నులతో ఆర్థిక ప్రగతిని సాధించేందుకు వారు చేసే కృషి ఎనలేనిది. చోటా వ్యాపారుల నుండి బడా బిజినెస్ మ్యాన్ వరకు వారి సంపాదనలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు లెక్కలు వేసి ఆ సొమ్మును ప్రభుత్వానికి అప్పగించడంలో నిష్ణాతులైన వారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. కేంద్రం ఆదేశించిన విధంగా ట్యాక్స్ ఆడిట్ సమర్పణ గడువుని పెంచాలని వేడుకుంటున్న ట్యాక్స్ కన్సల్టెంట్స్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం జీఎస్టీ నియంత్రణ. ఈ జీఎస్టీ తగ్గింపు ప్రక్రియ ఇటు నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా దోహదపడుతుంది, అదేవిధంగా ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పురోగతి సాధిస్తుందన్న విషయం మీద అయితే కనుక మనతో మాట్లాడడానికి ఏపీ ట్యాక్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం
నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా దోహదపడుతుంది, అదేవిధంగా ఈ రిఫార్మ్స్కి సంబంధించి అంటే పరిశ్రమలు కావచ్చు లేదంటే ఉత్పత్తులు కావచ్చు వీటి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? సార్ ముందుగా నమస్కారం అండి అందరికీ. నా పేరు గోవిందరావు, అడ్వకేట్, విశాఖపట్నం ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ విశాఖపట్నం, అండ్ ఏపీ టీపీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అండ్ ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, అండ్ ఏఐఎఫ్టీపీ సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ అండి. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ గారు హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ విశాఖపట్నం రీచ్ అవ్వడం జరిగింది. మెయిన్లీ మేడం గారు రావడం కారణం ఏంటంటే జిఎస్టీ 2.0 రీసెంట్గా గవర్నమెంట్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. రేపు 22 సెప్టెంబర్ 2025 నుంచి అది ఇంట్రడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నిన్న మేడం గారు చెప్పే విషయాలన్నీ మేము విన్న తర్వాత ఇది చాలా మంచి రీఫార్మ్ అండి. ఎందుకంటే ట్యాక్సులు 28 and 12 ఆ రెండు తీసేసి 5 and 18 అన్నది తీసుకురావడం అన్నది చాలా సాహసోపేతమైన చర్య. ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ వారికి మా ట్యాక్స్ ఫ్రాటర్నీ తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మెయిన్ మోటో ఏంటంటే గవర్నమెంట్ వారు ఈ తగ్గించిన రేట్లు ఏమున్నాయో ఆ బెనిఫిట్ అన్నది కస్టమర్కి రీచ్ అయ్యేటట్టు మీరు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే కొన్ని మేము వింటున్నాము, మార్కెట్లో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కూడా రేట్స్ ఇంక్రీజ్ చేసి ఈ తగ్గించే జిఎస్టీ ఏమున్నదో అదే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి మేము వింటున్నాము. అది ప్రాక్టికల్గా ఎంతవరకు జరుగుతుందా అన్నది మాకు తెలియదు. కానీ ఈ విషయాల్లో గవర్నమెంట్ వారు చాలా చర్యలు తీసుకొని ఈ మీరు చేసే ఎక్సర్సైజ్ ఏది ఉందో దాని ప్రతిఫలం అన్నది ప్రతి కన్జ్యూమర్కి చేరేటట్టు ఉంటే మా ఫ్రాటర్నిటీ తరపున ప్లస్ అందరి తరపున సరే మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్న ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి మా సైడ్ నుంచి కొన్ని విషయాలు తెలియజేద్దామని చెప్పేసి మా ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రామరాజ్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అక్కడికి రిప్రజెంటేషన్ పట్టుకుని వచ్చాము. మేము పయ్యవల కేశవరావు గారి త్రూగా ఇది రిప్రజెంటేషన్ని అందజేశాము. అలాగనే మా ఏపీ టీపీసీఏ ప్రెసిడెంట్ డిఎస్ఆర్ గారు కూడా వద్దామనుకున్నారు. ఆయన వేరే ఇష్యూలో బిజీగా ఉండటం వలన రాలేకపోయారు. కానీ ఇందువల్ల నేను తెలియజేస్తుంది ఏంటంటే స్టేట్ అందరి తరపున మేము ముఖ్యంగా తెలియజేస్తుంది ప్రజలకి ఏంటి బాగుంటుందన్నది అదే చేస్తే మా తాలూకా కోరికండి. ముఖ్యంగా మేము చాలా సఫర్ అవుతున్నామండి. జిఎస్టీ విషయంలో అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితేనేమి. ఇన్కమ్ ట్యాక్స్ మొన్న 15 సెప్టెంబర్ డెడ్ లైన్ లోపల నాన్ ట్యాక్స్ ఆడిట్ల మీద మేము ఫైల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. గత 4 రోజులుగా 12, 13, 14, 15 ఆ రోజులన్నీ కూడా మాకు 26 AS డౌన్లోడ్ అవ్వలేదు, AIS డౌన్లోడ్ అవ్వలేదు. అన్ని చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. ఇదే విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు కూడా అంటే ఏంటి జరిగిందో తెలియదు, చాలా మొండిపట్టుతో ఉన్నారు. ఓన్లీ 1 డే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మా ఫ్రాటర్నిటీ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం సార్. కానీ ఈ మీడియా త్రూగా మేము మీకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు దయ ఉంచి ఈ ట్యాక్స్ ఆడిట్ డేట్ 30th సెప్టెంబర్ ఉందండి. ఓన్లీ 2 వీక్స్ మాత్రమే ఉంది. ఈ 14 డేస్ టైంలో మేము ఫైనలైజ్ చేసేసి ఆడిట్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలంటే అది చాలా కష్టతరమైన పని. కాబట్టి గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి పెట్టి ఈ 30th సెప్టెంబర్ 2025 ట్యాక్స్ ఆడిట్ డ్యూ డేట్ ఏది ఉందో దాన్ని December 31st 2025 వరకు ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పేసి మా అందరి తరపు నుంచి మేము మరీ వేడుకుంటున్నాం సార్. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా పెడచెవిని పెట్టకండి సార్. దయించి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. చాలా కష్టతరమైన పని. 2 వారాల్లో మేము ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయాలంటే ఒకవైపు నుంచి మాకు ఏఎస్ రిపోర్టు 26 AS రిపోర్టు డౌన్లోడ్ అవ్వాలి, ఇంకో వైపు నుంచి మేము ఆడిట్స్ ఫైనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు MSME ఈ విషయంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త క్లాస్ తీసుకొచ్చారు. ఆ ఆడిట్ రిపోర్ట్ ఫిల్ చేయాలంటే మాకు కూడా కష్టతరమైన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకనే కాదు, అదే సమయానికి మేము పెట్టిన గడువులోపే మీరు అన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్తే అది సాధ్యపడుతుంది సార్? చాలా కష్టం సార్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఆల్రెడీ GSTR 1 వేస్తున్నారు, 3B వేస్తున్నారు, ఆల్మోస్ట్ మీ పర్చేజు సేల్ అన్నీ ఫైనలైజ్ అయిపోతున్నాయి కదా, మీ TDSలు కట్టేస్తున్నారు, అవి అయిపోతున్నాయి కదా అని అంటున్నారండి. కానీ డీలర్ సైడ్ నుంచి మాకు పార్టీ కన్ఫర్మేషన్ విషయంలో అయితే, బ్యాంక్ రికౌన్సిలేషన్ విషయంలో, ఎక్స్పెండిచర్ విషయంలో అంటే అవన్నీ కూడా చూసుకోవాలి సార్. ఎందుకంటే అవన్నీ చూడకుండా మేము రిటర్న్స్ వేయడం అనేది కష్టతరమైన పని అండి. ఇవన్నీ ఫైనలైజ్ చేయాలంటే ఇవి మాకు ప్రొఫెషనల్గా చాలా హార్డ్ షెడ్యూల్ అని మేము చెప్పదలుచుకుంటున్నాం సార్. ఈ మొన్న నాన్ ట్యాక్స్ ఆడిట్ విషయంలో కూడా చాలా ఇబ్బంది, పెయిన్ ఫీల్ అయ్యాం. రాత్రులు 12 వరకు కూడా వెయిట్ చేసి మేము రిటర్న్స్ వేసాం సార్. ఎప్పుడు సైట్ ఫైన్ చేస్తుందా, రిటర్న్ వేసేద్దాం, కళ్ళంటే నీళ్ళు తిరుగుతున్నాయి సార్ ఫైల్ చేయాలంటే. ఇది త్రూఅవుట్ ఇండియా రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి సార్. గవర్నమెంట్ అయినా కన్సిడర్ చేయలేదు సార్. 1 డే ఎక్స్టెన్షన్ ఇచ్చారు సార్. చాలా పెయిన్ అనిపిస్తుంది సార్.
దీనివల్ల ఎవరి మీద ప్రభావం పడే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు సదరు మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. తద్వారా ఇటు సంస్థలు ఏ సంస్థలకి అయితే ఆడిట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ మీద ఏమైనా ప్రభావం చూపిస్తారు సార్? డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది సార్. ఎందుకంటే మిడ్ అండ్ లో బిజినెస్ పీపుల్స్ ఎవరున్నారో వాళ్ళు పర్మనెంట్ అకౌంటెంట్ పెట్టుకోలేరు సార్. వాళ్ళందరూ కూడా మా కన్సల్టెంట్స్ త్రూగానే బుక్స్ ఫైల్ చేసుకొని ఆడిట్స్ ఫైల్ చేయడం కానీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ అవన్నీ చేస్తారండి. ఏది డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నామో దాని మీద లేట్ ఫీజు లెవీ అవుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా లెవీ అవుతుంది సార్. ఇది కస్టమర్స్కి బిజినెస్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, చాలా కష్టమైన పని అవుతుంది సార్. ఇలాంటి పెనాల్టీస్ జిఎస్టీ రిటర్న్లో కూడా పెనాల్టీలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ లెవీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఎన్నీ కూడా బేర్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఇచ్చిన కాంప్లైంట్స్ ఏమున్నాయి అవి మేము ఫుల్ఫిల్ చేస్తాం, కాదనట్లేదు. కానీ ఇన్ టైంకి కూడా మాకు కొన్ని మేము రిక్వెస్ట్లు పెట్టినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే స్వభావం ఉంటే మరీ మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఇటు దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. చాలా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయం తీసుకుని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆడిట్స్ ఉన్నాయో వాటికి నిర్ణీత సమయం కేటాయించారు. అది కాకుండా కాస్త సమయం ఎక్స్టెన్షన్ చేస్తే కనుక తప్పనిసరిగా అనుకున్న విధంగా అనుకున్న రీతిలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఆర్థికాభివృద్ధికి అయితే కనుక మేము తప్పనిసరిగా తోడ్పాటును అందిస్తామని చెప్పి ఇటు చెప్తున్నటువంటి న్యాయవాదులు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆడిటర్స్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయం. అదేవిధంగా తమకు కాస్త గడువు పెంచితే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఇటు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండేటువంటి ఈ ఆడిట్ పరిపూర్ణంగా అందిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. లేదంటే కనుక అక్కడక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా ఆవేదనతో కూడుకుని ఇప్పటికే పనిచేస్తున్నాము. అయితే ఈ ఆవేదనను తీర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలని ఆశిస్తున్నారు. కెమెరామెన్ సూర్యవత ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ఎల్జీ ఇండియా సిఎస్ఆర్ ఫౌండేషన్ నిధులతో వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గేట్ ఎదురుగా నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్ ను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గ్యాస్ లీక్ ఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో నీరు కలుషితం కావడంతో గ్రామ ప్రజలందరూ తీవ్ర అనారోగ్యాలకు లోనయ్యారని, దీనిపై స్థానిక శాసనసభ్యులు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా ఉపాధి ఆరోగ్యం కోల్పోయిన గ్రామస్తుల అభివృద్ధి కోసం త్వరలో ఇదే ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ టైం సమయంలో కూడా చాలా మంది వాళ్ళ ప్రోటోకాల్స్ కూడా ఎట్లా ఫాలో చేస్తారు మనకి తెలియదు కాబట్టి అది జరిగిపోయింది. అండ్ ఇప్పుడు అది జరిగిన తర్వాత మిగతా కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కాకుండా ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆరోగ్య సమస్యల కోసం ఆర్థికంగా మీకు హెల్ప్ చేయడము అండ్ భవిష్యత్తులో ఆరోగ్యం మీకు ఎట్లా భద్రం చేయాలనేది గణబాబు గారు ఇన్సూరెన్స్ గురించి ఒకటి చెప్పారు. అది కాకుండా స్థానికంగా ఉన్న ఇక్కడ వెంకటాపురం హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు ఇంకా బాగా అభివృద్ధి చేసి అక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా డాక్టర్లు పెట్టించి వాళ్ళకి ఇంకా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వగలిగితే ఇచ్చి, మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకెక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడే మాకు అందుబాటులో ఒక మంచి హాస్పిటల్ ఉంది మనకు భావన సృష్టించాలనేది వీళ్ళ ద్వారా కూడా చేయాలనేది మా ఆలోచన. సంవత్సరం క్రితం ఇక్కడ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో 60 కోట్ల రూపాయలు 3,50,50,000 చొప్పున అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా ఇప్పుడు 60 కోట్లు మెల్లమెల్లగా, అంటే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ అనేది 25 లక్షలతో ఇవాళ ప్రారంభిస్తున్నాము. కానీ ఇంకా ఇది గోరంతా ఇంకా కొండంత పని ఉంది ఇంకా చేయడానికి. ఈ 60 కోట్ల రూపాయలు సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితాల్లో మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆరోగ్యము బాగుండాలి అంటే అది ఖర్చు పెట్టే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెడితే ఈ ప్రాంతానికి ఇంకా మంచి అభివృద్ధి అవుతుందండి. దానికి 3 సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎవరైతే యువత ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదుగుతున్నారో, లేకపోతే మిడిల్ ఏజ్ అంటే 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఏదైనా షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ అంటే 3 నెలలు 6 నెలలు ఏదో ఒక నైపుణ్యం వాళ్ళకి సరిగ్గా వాళ్ళకున్న అనుభవాలతో మీకు ఇచ్చి దాని ద్వారా ఒక మంచి ఉద్యోగం కానీ మనం ఇప్పించగలిగితే ఆ కుటుంబం సొంతకాలంలో మళ్ళీ నిలబడే పరిస్థితి వస్తుంది అనేది మొదటి విషయం. I understand that today's event is also part of the meaningful initiatives of the LG CSR Foundation above. That many more such projects will continue to be developed, bringing tangible benefits
to the residents and enhancing their daily life. I also note that many residents from the village affected by the unfortunate incident of 2020 are present here today. I sincerely hope that adequate follow-up measures will continue to be provided and that LC and the local community will work together in a spirit of harmony and the coexistence. I understand that last year, given the delay of the judicial proceedings in Indian court, LG Chemical took further steps to support the affected residents by providing financial assistance and establishing the foundation. ఎన్టీఆర్ సుజల పథకం కింద మనం 20 లీటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రతి వార్డులో మనం పెట్టుకున్నాం. మరలా కొత్తగా ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇది ఒక యాక్టివిటీ ఫౌండేషన్ ద్వారా చేయాలనేటువంటి ఆలోచనతో ముందు మొదలుపెట్టారు. ఈరోజు ఒక ఆఫీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు విశాఖపట్నం సిటీలో. వీళ్ళు గ్లోబల్గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వీరికి ఎల్జీ అనేటువంటిది చాలా పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి వేరియస్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నుంచి కూడా మొబిలైజ్ చేసి ఎక్కువ మోతాదులో ఫండ్స్ కనుక మొబిలైజ్ చేయగలిగితే మేము ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తూ సర్వీసెస్ ఇవ్వగలమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మేము కూడా ఆనందపడ్డాం. హెచ్పిసిఎల్తో ఇప్పటికే ఒక ఎంఓయూ చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ మరలా స్టార్ట్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది రీజనరేట్ అవుతుంది. ఈలోగా బాధ్యతగా ఒకవేళ ఇండస్ట్రీ జరగకపోయినా ఆ బాధ్యతగా ఉపాధి కలిగించాలి. వీరు ఉపాధి కలిగించాలంటే వీళ్ళకి ట్రైనింగ్స్ ప్రాపర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంఓయూ హెచ్పిసిఎల్ రిఫైనరీ మీ అందరికీ తెలుసు పబ్లిక్ సెక్టర్ కంపెనీతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. అది కూడా మన నియోజకవర్గంలోనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ సైడ్ ఏవైతే చేస్తున్నామో ఒకవైపు దానిలో అనుసంధానిస్తూ ఇక్కడ మన ప్రాంతానికి అనువుగా ఎవరైతే ఏ రకమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయో ఆపర్చునిటీస్ ఎందులో ఉపాధి కలుగుతుందో వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఒక హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఉపాధి కోల్పోయిన చోట ఉపాధి కల్పించే ఒక ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హైయెస్ట్ ప్రయారిటీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కేఎన్ఆర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు నిర్వహణలో సేవా పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. మెడికవర్, ఎంకే డెంటల్, స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రోగులకు సేవలు అందించారు. కార్యక్రమంలో ఏపీ ఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జనసేన నేతలు గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు, భాజపా నేతలు కృష్ణంరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు వారాల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అదేవిధంగా పేదలకు కావాల్సినటువంటి నిత్యావసర ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న 145 కోట్ల జనాభా చేసుకునే పండుగ రోజు. ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే మరి 3వ స్థానానికి వచ్చింది. 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అంటే కొనియాడుతున్నారు. ప్రపంచ నేతగా ఎదిగారు. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఒక టీఎం కొనే స్థాయి నుంచి మరి 4 సార్లు సీఎంగా, ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో మేమంతా నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణను ఆపాలని, దానికి సంబంధించిన టెండర్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పోర్టు చైర్మన్ కార్యాలయం ఎదుట 356వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ ఈ రోజు ఓపెన్ చేయాలన్న టెండర్ పూర్తిగా హాస్పిటల్లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా ఉద్యోగుల హక్కులను, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను క్షీణింపజేసే విధంగా ఉందన్నారు. ఈ సంవత్సరం 724.4 కోట్ల రూపాయల లాభాలను సొంతం చేసుకున్న విశాఖపట్నం పోర్టు నుంచి 171 కోట్ల రూపాయల పన్నుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న సామర్థ్యం కలిగి ఉండి కూడా పోర్టు హాస్పిటల్లో ప్రైవేటు వర్గాలకు అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ హాస్పిటల్ను కేవలం లాభాల కోసం ప్రైవేటు వారికి ఇచ్చేయడం అన్యాయమని, ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆసుపత్రి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కరోనా టైంలోని పోర్ట్ హాస్పిటల్ 2021లో స్టేడియంలోని కొన్ని వందల మందిని బతికించడం జరిగింది. ఎందువల్లంటే గవర్నమెంటు దాని బాధ్యత, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే ప్యాకేజీ 5 లక్షలు ఆ టైంలో పెట్టి ప్రాణాలతో చెలగాటం చేశారు. అందువల్ల పోర్ట్ హాస్పిటల్ ఉండాలనేది 1984లో 300 పడకలతో సామర్థ్యం గల నిర్మించడం జరిగింది. ఇప్పుడు 150 పడకలతో నిర్మించడం జరుగుతుంది. ఏదైనా సొంత నిధులు పోర్టుకి ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పోర్టుకి లాభాలు వస్తున్నాయి. గత సంవత్సరం 725 కోట్లు లాభం వచ్చింది. అందులో కొంత భాగం దీనికి కేటాయిస్తే బాగుంటుంది అనేది మనం సజెస్ట్ చేయడం జరిగింది మన చైర్మన్ గారికి. ఇప్పుడు టెస్టులు అనగా ఆ టెస్టుల్లోని కొన్ని ఎక్విప్మెంట్ కూడా కొత్తవి కొని ఏర్పాటు చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో అనేక మార్పులు చేయడం జరిగింది. దానివల్ల సొంత నిధులతో చేస్తే మన హాస్పిటల్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది ఉండదు అనేది దీంతోనే మేము ఈ ఆందోళన సంవత్సరం నుంచి కూడా చేస్తున్నాం. రేపు సంవత్సరం అవుతుంది 30 తారీఖుకి విస్తృతంగా పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఒక మానవరం లాంటిది ఏర్పాటు చేయాలనేసి అనుకుంటున్నాం. అది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో గత ఏడాది డిసెంబర్ 8న ప్రారంభించడం జరిగిందని, గుర్తు తెలియని వాహనం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు లేదా బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక పరిహారం వారి అకౌంట్లలో జమ అయ్యేంత వరకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ఈ సహాయ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత బాగ్చి పేర్కొన్నారు. సహాయక కేంద్ర సేవల వివరాలు వెల్లడించేందుకు ఈ రోజు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, తీవ్ర గాయాల పాలైన వారికి 50,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వద్ద నుండి ఎఫ్ఐఆర్, గాయాల సర్టిఫికేట్, పోస్టుమార్టం సర్టిఫికేట్, శవ పంచనామా మొదలగు డాక్యుమెంట్లను ఈ సహాయక కేంద్రం సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బాధితులు పరిహారం పొందడానికి కావలసిన వివిధ ఫారంలను ఉచితంగా అందించి వాటిలో అంశాలను పొందుపరచడానికి కావలసిన సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. సహాయ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు అందించిన సేవల వివరాలను ఆయన తెలియజేశారు. CCTVs మేము లాస్ట్ 14 మంత్స్లో ఏర్పాటు చేశాము. కానీ 100% కవరేజ్ చేయాలంటే ఇంకా CCTVs అవసరం. ఒకవైపు మేము GVMC కమిషనర్ గారితో కలిసాము, మేయర్ గారితో కలిసాము, వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. అదే మాదిరిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్న ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తే 100% పాయింట్స్ కవర్ అవుతాయి. అప్పుడు హీట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మనం అఫెండింగ్ వెహికల్ని గుర్తించగలుగుతాం. వార్తలు ముగించే ముందే ముఖ్యాంశాలు మరోసారి. వాడివేడిగా సాగిన శాసన మండలి సమావేశం, పలు ప్రశ్నోత్తరాలను లేవనెత్తిన వైసీపీ నేతలు, బదులిచ్చిన మంత్రులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న ట్యాక్స్ కన్సల్టెంట్స్. అలా అయితేనే నిర్దిష్టమైన నివేదికలు ఇవ్వగలమని స్పష్టం. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్న పోలీస్ శాఖ, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ సేవలను వివరించిన విశాఖ పోలీస్ కమిషనర్ సంకభ్రత బాగ్చి.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.